మావోయిస్టులు తెలంగాణ గడ్డపై మళ్లీ పాదం మోపాలనుకుంటున్నారా? ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కల్లోలం సృష్టించే ప్లాన్ జరుగుతోందా? ఇటీవల జరిగిన 2 ఎన్కౌంటర్లే దీనికి సంకేతంగా నిలుస్తున్నాయా? ఆపరేషన్ కగార్తో ఛత్తీస్గఢ్ డేంజర్ జోన్గా మారిందా? తెలంగాణయే సేఫ్ జోన్ అని భావిస్తున్నారా? రాష్ట్ర పోలీసుల వ్యూహమేంటి? నిఘా వర్గాల అంచనాలు ఎలా ఉన్నాయి? వాట్స్ ది స్టోరీ? తెలంగాణలో మళ్లీ మావోయిస్టుల కదలికలు మొదలయ్యాయి. చాలా కాలంగా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం ఎన్కౌంటర్లతో ఉలిక్కిపడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం అడవుల్లో ఈ నెల 5న జరిగిన ఎదురు కాల్పుల్లో 6 మావోయిస్టులు హతమయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం, అల్లూరి సీతారామరాజు జిల్లాల డివిజన్ కమిటీ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. కొంతకాలంగా తెలంగాణలో మావోయిస్టు యాక్షన్ దళాలు సంచరిస్తున్నాయన్న నిఘా వర్గాల సమాచారంతో గ్రేహౌండ్స్ దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. గోండాల మండలం దామరతొగు ఎన్కౌంటర్ తర్వాత కరకగూడెంలో ఎదురు కాల్పులు జరిగాయి. దీంతో అన్నలు మళ్లీ తెలంగాణలో కాలు మోపాలని చూస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు వరుస ఎన్కౌంటర్లలో 153 మంది హతమయ్యారు. ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్ ప్రాంతాన్ని మావోయిస్టు దళాలు సేఫ్ జోన్ గా భావించాయి. ఏరివేతలో భాగంగా పోలీసులు, పారామిలిటరీ బలగాలు, డ్రోన్లు, హెలికాప్టర్లతో యుద్ధం చేస్తున్నాయి. దీంతో దండకారణ్యంలో మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. రక్తపు టేరులు పారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్లో తీవ్ర అణిచివేతతో మావోయిస్టులు సేఫ్ జోన్ కోసం తెలంగాణలో ఎంటర్ అయ్యారని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు మావోయిస్టులకు మధ్య కరకగూడెం దగ్గర ఎన్కౌంటర్ జరిగింది. నక్సలిజం పశ్చిమ బెంగాల్ నక్సల్ బరిలో పుట్టిన తెలంగాణ గడ్డపై పురుడు పోసుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతం నుంచి చాలా అడవి బాట పడ్డారు. గత జగిత్యాల జైత్రయాత్ర తర్వాత నక్సలిజం దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలకు విస్తరించింది. నాడు అడవి బాట పట్టిన గణపతి, కిషన్జీతో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు. మావోయిస్టు పొలిట్ బ్యూరోలో 12 మంది తెలుగువారికి ప్రాతినిధ్యం ఉండేది. వయోభారంతో కొందరు ఎన్కౌంటర్లలో మరికొందరు కన్ను మూశారు. 5 ఏళ్ల క్రితం నక్సలిజానికి అడ్డాగా ఉన్న తెలంగాణలో మళ్లీ విస్తరించాలనే ప్లాన్లో ఉన్నారని నిఘా వర్గాల సమాచారం. తెలంగాణలో ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్న మావోయిస్టులకు 2 ఎన్కౌంటర్లతో పురిట్లోనే సంధి కొట్టినట్టు అయింది. మా జాగాలో అడుగు పెడితే అంతే సంగతులు అనే స్ట్రాంగ్ మెసేజ్ ని పంపారు పోలీసులు. మరోవైపు కరకగూడెం ఎన్కౌంటర్ కు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మావోయిస్టు పార్టీ హెచ్చరించింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రతీకార దాడులకు దిగుతారేమోననే అనుమానంతో భద్రత కట్టుదిట్టం చేశారు. నాటి కల్లోల పరిస్థితులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఓవైపు మావోయిస్టు కదలికలు, మరోవైపు పోలీసు బలగాల పదఘటనల మధ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీతో పాటు తెలంగాణ సరిహద్దు ఛత్తీస్గఢ్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. అడవుల్లో జరుగుతున్న అంతర్యుద్ధానికి ముగింపు ఎప్పుడోనని గిరిజనులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. పోలీసులు మావోయిస్టుల మధ్య నలిగిపోతున్నామని ఆందోళన వ్యక్తమవుతోంది. విషవలయం లాంటి ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.